3-4 వచనాలు మనం చూసుకుంటే ఇదే ప్రదేశంలో రెండవ రాకడ జరుగుతుంది లేదా రెండవ రాకడికి సంబంధించిన సూచనలు ఈ ప్రదేశంలో ఉంటాయి అని ప్రస్తావించబడతాయి అన్నమాట. సో ఈ ఒలివల కొండ ఏదైతే ఉందో అది దేవుని ప్లాన్కి ఒక సెంటర్ లాగా, అంటే దేవుని ప్రణాళికకి ఒక సెంటర్ లాగా ఈ ప్రదేశం ఉన్నట్టుగా మనము చూస్తాం బైబిల్లో. ఒలివల కొండ అసలు ఎక్కడ ఉంది? ఒలివల కొండ లేదా మౌంట్ ఆఫ్ ఆలివ్స్ ఎక్కడ ఉంది అంటే ఇది యెరూషలేము పట్టణంలో ఉందండి. ఇది ఒక మౌంటైన్ రేంజ్ అన్నమాట, పర్వత శ్రేణి. ఇప్పుడు మనకు తెలుసు కదా, హిమాలయాలు అనేది ఒక పర్వత శ్రేణి. హిమాలయాల్లో కాంచన్జంగా, మౌంట్ ఎవరెస్ట్, హిమాచల్ అనేది డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మౌంటైన్స్. అలాగే ఈ ఒలివల కొండ కూడా ఒక మౌంటైన్ రేంజ్ అన్నమాట. ఈ మౌంటైన్ రేంజ్ లో 3 పర్వతాలు ఉంటాయి. ఈ ఒలివల కొండ మౌంటైన్ రేంజ్ కి 3 పర్వతాలు కలిగి ఉంటుంది. అందులో ఎత్తైన కొండ యొక్క హైట్ 2684 ఫీట్లు అన్నమాట. 2684 ఫీట్ హై అన్నమాట. ఆ 3 కొండల్లోని టాలెస్ట్ పర్వతం యొక్క హైట్. అయితే కొంతమంది రైటర్స్ లేదా ఆథర్స్ ఈ ప్రదేశాన్ని ఏమంటారంటే ఈ మౌంట్ ఆఫ్ ఆలివ్స్ లేదా ఒలివల కొండని బీకన్ ఆఫ్ హోప్, ఒక ఆశా దీపంగా కొంతమంది ఆథర్స్ ఈ ప్రదేశాన్ని వర్ణించినట్టుగా మనం చూస్తామన్నమాట. దీన్ని ఒలివల కొండ ఎందుకు అంటారు? ఎందుకంటే ఈ కొండ మీద మొత్తం అన్ని ఒలివల చెట్లే ఉంటాయన్నమాట. మొత్తం అంతా ఆలివ్ ట్రీస్. ఇదే ప్రదేశంలో ఇదే కొండలో గెత్సెమనే తోట ఉన్నట్టుగా కూడా మనం చూస్తాము. ఇదే గెత్సెమనే తోటలో యేసయ్య తన అప్పగింప పడక ముందు ఆయన ప్రార్థన చేసినట్టుగా మనం చూస్తాం అన్నమాట. ఒలివల కొండల నుంచి ఆలివ్ చెట్లు ఏదైతే ఉంటాయో దాంట్లో ఉన్న ఆలివ్స్ ఉంటాయి కదా, ఒలివ్ పండ్లు ఏవైతే ఉంటాయో వాటి నుంచి ఆయిల్ ఏదైతే తీస్తారో దాని నుంచి రాజుల్ని అభిషేకిస్తారన్నమాట. అయితే ఈ ఆలివ్ పండుని బాగా నలుపుకొట్టాయి, దాన్ని పిండి గానుగలో వేసి బాగా రుబ్బి దాని నుంచి ఆయిల్ అన్నది బయటికి తీస్తారు. ఈ ఆయిల్ని మనం పాత నిబంధన గ్రంథంలో చూసుకుంటే దావీదుని ఇదే ఆయిల్తో సమూయేలు అనాయింట్ చేసినట్టు, రాజుగా అభిషేకించినట్టుగా మనం చూస్తాము. అయితే ఈ గెత్సెమనే తోటలో యేసయ్యను మనం చూస్తే ఆయన ఎంతగానో వేదనతో, దుఃఖంతో, బాధతో ఆయన రోధించినట్టుగా మనం చూస్తాం అన్నమాట. అలాగే యేసయ్యకి శిలువ శిక్ష వేసినప్పుడు ఆయన శరీరం దున్నబడింది, ఆయన నలుగొట్టబడ్డాడు, ఆయన పిండబడ్డాడు అని మనం చూస్తాము. ఎలాగా? ఈ ఆలివ్ పండులాగా, ఈ ఆలివ్ ఫ్రూట్ లాగా ఆయన నలుగొట్టబడ్డాడు. ఎందుకు? మనల్ని నరకాల నుంచి తప్పించడానికి. కాబట్టి కొంతమంది ఏమంటారంటే ఈ ఆలివ్ కొండని లేదా ఈ ఒలివల కొండని మౌంటైన్ ఆఫ్ అనాయింట్మెంట్ లేదా అభిషేకపు పర్వతం, అభిషేకపు కొండగా కూడా దీన్ని కొంతమంది వర్ణిస్తూ ఉంటారన్నమాట. అసలు ఈ ఒలివల కొండ మీద ఏమి జరిగింది అని మనం బైబిల్ ప్రకారం చూసుకుంటే యేసయ్య జన్మ కంటే 1000 సంవత్సరాల క్రితం, 1000 years బిఫోర్ జీసస్ క్రైస్ట్ వాజ్ బోర్న్, ఇదే ప్రదేశంలో యెరూషలేము పట్టణానికి దావీదు రాజుగా ఉన్నప్పుడు తన సొంత వాళ్ళే దావీదుని మోసం చేశారన్నమాట. తన సొంత కొడుకైన అబ్షాలోము తనని రాజుగా తిరస్కరించి జెరూసలేం నుంచి ఆయనని బహిష్కరించారన్నమాట. బహిష్కరించినప్పుడు మనము అది దేంట్లో చూస్తాము? 2 సమూయేలు గ్రంథం 15వ అధ్యాయంలో చూస్తాము. ఒకవేళ మనము 2 సమూయేలు గ్రంథము 15వ అధ్యాయం 23వ వచనం ఏమైనా చదవగలిగితే, 2 సమూయేలు 15వ అధ్యాయం 23వ వచనం చదివితే, ఇంకా 30th verse. ఆయన
వచ్చినట్టు చూస్తాం. ఆయన తరచుగా ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళినట్టు మనం చూస్తాము. యేసయ్య దావీదుని ఎలాగైతే రాజ్యంలో వాళ్ళు తిరస్కరించారో, తన సొంత వాళ్ళు ఎలాగైతే మోసం చేసి తనని రాజ్యం నుంచి బహిష్కరించారో, అలాగే యేసయ్యని ఎంతగానో నమ్మిన తన సొంత శిష్యులే ఆయనను మోసగించారు. ఎవరు మనం చూసుకుంటే యూదా ఇస్కరియోతు ఆయనను మోసగించినట్టు చూస్తాం. యేసయ్య గెత్సెమనే తోటలో ఉన్నప్పుడు తన ఏ పాపం చేయని యేసయ్య మన పాపముల గురించి ఆయన ఎంతగానో రోధించినట్టు, మనల్ని నరకంలో పడకుండా ఉండడానికి మన గురించి దేవుడితో ఏమంటారు, ఆన్ బిహాఫ్ ఆఫ్ us he was talking to God. ఇంకొకటి మనం ఏం చూస్తామంటే ఈ గిన్నె తండ్రి ఈ చిత్తమైతే ఈ గిన్నెని నా నుండి తీసివేయండి అని యేసయ్య తన తండ్రిని వేడుకున్నట్టు కూడా మనం ఇదే ప్రదేశం నుంచి మనం చూస్తాము. యేసయ్య ఇదే ప్రదేశం నుంచి గొల్గొతా కొండ మీదకి మరి శిలువ వేయబడ్డానికి తీసుకొని వెళ్ళాలని కూడా మనం చూస్తాం అన్నమాట. ఎలాగైతే మట్టల ఆదివారం రోజున ఒక రాజులాగా దేవుడు యేసయ్య ఎలాగైతే ప్రజల్లోకి వచ్చారో, అదే ప్రజలు ఆయనని కొన్ని రోజుల తర్వాత తిరస్కరించి తనని శిలువకి శిలువ శిక్షకి తనని పంపించినట్టుగా మనము ఇదే ప్రదేశంలో మనం చూస్తూ ఉంటాం. ఇంత ఓల్డ్ టెస్టమెంట్ని న్యూ టెస్టమెంట్ని మనం చూసుకుంటే ఇంత ఈజీగా రిసెంబ్లెన్స్ అనేది దావీదుకి యేసయ్యకి మధ్యన జరిగింది. అది కూడా ఇదే ఒలీవల కొండ దగ్గర అని మనము చూసుకుంటాము. ఈ ఒలీవల కొండ గురించి 5 ముఖ్యమైన విషయాలు మనము నేర్చుకోవచ్చండి. ముందుగా ఒకటి చూసుకుంటే ఒలీవల కొండ ప్రవచనాలు నెరవేరిన ప్రదేశంగా మనము చూసుకోవచ్చు. మత్తయి సువార్త 26వ అధ్యాయంలో కనుక మనం చూసుకుంటే యేసయ్య తాను అప్పగింపబడతాడు అని తన శిష్యులకు ఇదే ప్రదేశంలో చెప్పినట్టుగా మనం చూస్తాము. అలాగే ఎవరి ద్వారా అప్పగింపబడతాడో మనం ఒకవేళ చూసుకుంటే కీర్తనల గ్రంథము 41వ అధ్యాయం 9వ వచనం చదివించుతాం. కీర్తనల గ్రంథము 41వ అధ్యాయం మెత్తేనా